మాది ఇక్కడ ఈ గ్రామం కట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు జరుగుతుందండి. మేము ఇక్కడికి వచ్చి అప్పుడు కట్టారు కానీ మాకు ఈ విగ్రహాలు ఎప్పుడెప్పుడో చాలా మంది వచ్చారండి, ఇస్తాము అది ఇది అన్నారండి. ఇప్పటికి ఎవరు ముందుకు రాలేదు. మీరు ఫ్లెక్స్ పెట్టుకున్నారు కదండి? అవునండి, అవునండి. మీరు అది ఎవరైనా ఇచ్చారండి? మీ అంతటి మీరు స్వచ్ఛందంగా పెట్టుకున్నారండి? మేమే పెట్టుకున్నామండి. అంటే ఆయన ఒక మంచితనం చేయడం వల్ల మేము గోకరం ఏదో పనిలోకి వెళ్తుంటాం సార్, పనికి బజార్లోకి ఆడమోగడానికి వెళ్తుంటాం. ఆయన చేసి మంచి పనుల వల్ల మనం చూసి ఎప్పటికైనా ఆయన వచ్చి ఇలాగ చేయగలరని ఇంకా ఆయనతో ఆ ఫ్లెక్స్ పెట్టుకున్నాం సార్. విగ్రహాలు చాలా మంది వస్తున్నారు, పెడుతున్నారు, తెస్తున్నారు. ఎవరు కూడా మాకు విగ్రహాలు ఏమి లేవండి? విగ్రహాల్లోనే వెళ్ళాం సార్. అంటే చిన్న మామూలుగా ఫ్రేమ్ ఫోటోలు పెట్టుకొని దాన్ని మేము అలాగా తాతకాలంగా అలా గడుపుతాం సార్. అదే విగ్రహాలు కావాలని చాలా మందికి చెప్పాము, వచ్చారు, అది ఇది అన్నారు, ఇలాగలాగ అన్నారు సార్. ఎవరు కూడా రాలేదు. ఇది వరకు చాలా మంది వచ్చారండి. వచ్చారండి. వచ్చి కంబాల శ్రీనివాస గారి దగ్గర నుంచి వచ్చారండి? వేరే దిక్కునండి. వేరే వాళ్ళు? అవునండి, అవునండి. మనం కూడా ఈయన దగ్గరికి వెళ్ళి దృష్టి పెడదాం అనుకున్నాం. అంటే చిన్న బ్రేక్ వల్ల బ్రేక్ అయిపోయింది. లేదండి, వెళ్దాం అనుకుని ఇంకా అదే ఈ సమ్మర్లో వెళ్దాం అనుకున్నాం, ఇంకా అలా ఉండిపోయింది సార్. ఒకవేళ ఈ గుడిని ఆయన మీరు డెవలప్ చేద్దాం అనుకుంటే మీకు ఏమేమి కావాల్సి ఉంటుందండి? ఏమేమి కావాలంటే మా విగ్రహాలు, గంట సార్, మాకి అంటే అందరూ పూజించమని విగ్రహాలు కావాలి. లేవు సార్. అది ఏ సైజ్ అన్న, చిన్నదైనా పెద్ద, మనకి వాళ్ళు స్తోమత బట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా మనకు మంచిది సార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఎంత ఇచ్చినా మంచిది. గంట ఇది ఏమీ లేదు లేదు సార్. మామూలుగా మీరు పటాలు పెట్టుకుని? అవును సార్, పటాలు పెట్టుకుని దాన్ని పూజించుకొని చేసుకుంటాం సార్. సంతోషంగా ఉందా? అక్కడ చాలా దిక్కులు చూసాను సార్. గోకవరం మీరు విగ్రహాలు ఇవ్వడం, ఇప్పుడు అన్నప్రశ్న చేయడం, ఇవన్నీ అక్కడ మీటింగ్లు గట్రా చూసి మేము మీరుండే పద్ధతి, మీరు చేసే సాయాలన్నీ చూసి మేము అంటే మీ దగ్గర వస్తాం అనుకున్నాం సార్. పెద్దోళ్ళు ఎలా కలవాలి అన్నది మాకు. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? సాక్షాత్తు రాములు వారు నీ భుజాల మీద ఉన్నారు. అవును సార్, అవును సార్. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది సార్ మీ వల్ల. నీ కళ్ళల్లో సన్నని నీటి పొర కూడా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నట్టు. రైట్. జై శ్రీరామ్. వీడు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న వెంకయ్య ఆయన కొమరవరం, వీళ్ళు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. కొమరవరం వెళ్తే అక్కడ ఉన్న వీడియోలో ఉన్న ఆ పోస్టర్ గురించి నాకు తెలీదు. వాళ్ళకి నిన్నప్పుడు కలవలేదు. నన్ను గోకవరం వచ్చినప్పుడు అలా చూసేవారట. చూసి నన్ను అడగలేదు, ఎవరిని అడగలేదు. అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందో, రాముల వారి మీద భక్తి ఎలా ఉంటుందో నా పోస్టర్ పెట్టుకుని, ఈ పోస్టర్ చూసి ఎవరైనా కంబాల శ్రీనివాసరావుకి చెప్పకపోతారా? మా ఊర్లో రాముల వారి విగ్రహాలు లేదు, గంట కూడా లేదు, మాకు ఎవరైనా చెప్తే బాగుండు కంబాల శ్రీనివాసరావుకి అంటే నా దగ్గరికి ఎలా రావాలో కూడా వాళ్ళకి తెలియదు. అందుకోసం అని చెప్పని ఆ పోస్టర్ అంటించి ఎవరైనా చెప్తారేమో కంబాల శ్రీనివాసరావు గారికి అని చెప్పని అలా పెట్టు కూర్చుంటే, వీళ్ళు ఏ ప్రయత్నంగా వెళ్ళాలో లేకపోతే రాముల వారే పిలిచారో ఇన్ని నాకు తెలియదు. కొమరవరం వెళ్ళి ఆ పోస్టర్ చూశారు. ఎందుకు పెట్టుకున్నారని అడిగితే, ఆ సార్ని ఎలా కలవాలో మాకు తెలియట్లేదండి, మా ఊర్లో విగ్రహాలు కూడా లేవు, రాముల వారి విగ్రహాలు లేవు, గంట కూడా లేదు, మాకు ఎవరైనా చెప్తే బాగుండని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ఒక వాయిస్ ఇచ్చారు. నిన్న చూపించారు ఆ వాయిస్ నాకు. అందుకే ఈ రోజుని వాళ్ళ కోసం అని చెప్పని నిన్న చెప్పాడు ఆయన. ఈరోజు వెంటనే రాజమండ్రి పంపించి మన జగన్ గారు ఏ ఊరండి అది, అజ్జరం అనే ఊళ్ళో తయారు చేస్తారు ఈ విగ్రహాలన్నీ కూడా. అజ్జరం నుంచి ఇమీడియట్గా స్వామివారు రామచంద్రుల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామి వారు మీ అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగింది. వెంటనే తెప్పించాను. వాళ్ళు అడిగింది స్పందన, వెంటనే స్పందన.